టేపు ఫెవికాలే కదా, కావాలంటే పెట్టిస్తాం. నేను నీట్గా ఏదైతే మీరు ప్రజెంట్ చేయాలని అనుకున్నారో ఇప్పటి నుండి నీట్గా ఒక వాల్ పెట్టిస్తాను. ఎవ్రీ సాటర్డే ఆ వాల్ అంతా ఇక్కడ డిస్ప్లే చేసినట్టు చేస్తాను. ఇంతమంది పెయింటింగ్ చేసే వాళ్ళు ఉన్నారని నాకు తెలియదు నిజంగా. బట్ ఇట్ హాస్ బీన్ ఎ నైస్ ఆపర్చునిటీ. ఇప్పుడు జ్యూరీ వాళ్ళు, జడ్జ్ వాళ్ళు ఏదైతే బాగా చేసిన పెయింటింగ్ ఉన్నా అంటే అందరూ బాగా చేసేటప్పుడు, అందరూ బాగా చేసేటప్పుడు మీ లెవెల్లో. మీలాగా నేను కూడా వేయలేదు. సో మీలాగా మీ కెపాసిటీలో మీరు వేసేటారు కాబట్టి ఏదో ఒకటి ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి సెలెక్ట్ చేయాలి కాబట్టి కొన్ని క్రైటీరియాల పైన సెలెక్ట్ చేస్తారు. అంత మాత్రాన మాది బాగలేదని అనుకోతారు. అందరినీ మీ రెస్పెక్ట్లో బాగానే ఉంటుంది. లైక్ రుచులాగా ఒకరికి ఒక రుచి నచ్చుతుంది. సో స్కూల్ మొత్తానికి ఒక రుచి నచ్చింది అని అనుకొని మీరు మళ్ళీ దాన్ని చిన్నబుచ్చుకోవద్దండి. నాది ఫస్ట్ రాలేదు, నాది సెకండ్ రాలేదు అని. బికాస్ ది క్రైటీరియా ఈజ్ టు సెలెక్ట్ వన్ అమౌంట్ నెంబర్ ఆఫ్ పీపుల్. అందరూ బాగానే గీసింటారు, అందరూ బాగానే గీసింటారు. దానికి ఇంకొక అవకాశం కూడా ఇస్తాను. రిపబ్లిక్ డే వస్తుంది కదా, రిపబ్లిక్ డే కూడా ఇంకొక అవకాశం ఇస్తాను. సో దట్ యూ కెన్ ప్రజెంట్ యువర్ ఆర్ట్ అండ్ ఆర్ట్ స్కిల్స్. ఓకే, సో జ్యూరీ వాళ్ళ డెసిషన్ అనేది ఫైనల్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళవే ఉత్తమం అని కాదు, అందరివి ఉత్తమమే. ఆ ఉత్తమంలో ఒక మంచి దాన్ని మార్క్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. సో దట్ స్కూల్లో ఒక మీ వర్క్ అనేది స్కూల్లో ఒక లెటర్, ఒక వర్క్ మాకు స్టోర్ చేసుకోవడానికి, భద్రంగా పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఆర్ యువర్ పెయింటింగ్ has not been selected, don't feel otherwise. All of you are excellent painters. Your paintings we will organize one exhibition, one fine day. ఏదన్నా ఒక రోజు మీ పెయింటింగ్స్ అన్నిటినీ కూడా లైబ్రరీ రూమ్లో ఒక ఎగ్జిబిషన్ లాగా ఆర్గనైజ్ చేస్తాను. ఆ రోజు యూ కెన్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఆల్సో టు సీ యువర్ పెయింటింగ్స్. పేరెంట్స్ మీట్ రోజు ఒక రోజు పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టిస్తాము. మీ పేరెంట్స్ కూడా వచ్చి చూసి మీ పెయింటింగ్తో పాటు ఒక ఫోటో తీసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇస్తాం.